Hi, hello, salam, namaste. I'm your host Abu. Your co-host Akash. Welcome to our podcast Unmuted. So, ఏంటి మ్యాటర్ ఏంటి ఇవాళ ఎవరు మళ్ళీ guest? ఏంటి మ్యాటర్ అంటావు? ఈసారి ఐ వాంట్ టు మీట్ ది మోర్ సెలబ్రిటీస్ రా. నువ్వు నా లిస్ట్ పెంచాలి కానీ ఒక సెలబ్రిటీతో ఆపకూడదు. అందుకే నా అంటే తను ఏమంటారు జస్ట్ ఇండస్ట్రీలో అంటే నా ఫ్రెండ్ చందు సాయితో పాటు వర్క్ చేసే దగ్గర నుంచి తను చూసా. ఓ సో దాని బ్యాక్ స్టోరీ నాకు తెలీదు. నేను అయితే కమిటీ కుర్రాళ్ళు మూవీలో ఓకే తను చేశాడు. ఓకే అంత పెద్ద పెద్ద స్టార్స్ మధ్యలో తను చోటు సంపాదించుకున్నాడు. సో అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీ ఈరోజు మన పాడ్కాస్ట్లో తెలుసుకుందాం ఆయన గురించి. లెట్స్ వెల్కమ్ లోకేష్ కుమార్. సరే నీకు బీజిఎం పని తగ్గించాడు బ్రో. సో హలో అన్న, ఎట్లా ఉన్నావు ఏంటి? బాగున్నాను అన్న, మీరు ఎలా ఉన్నారు? నమస్కారం, నమస్తే. స్వాగతం సుస్వాగతం మా కార్యక్రమానికి. థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన. సో మమ్మల్ని మన్నించి మా ప్రేక్షకుల్ని మన్నించి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. నన్ను కూడా అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చందు అన్న నువ్వు నాకు పరిచయం. కొన్ని రోజులు మళ్ళీ అదే ఫస్ట్ టైం ఇండస్ట్రీకి రావడం అదే ఫస్ట్. ఓకే, అప్పుడే ఎల్బీ నగర్ అక్కడ ఉంటున్నప్పుడు నాకు వేరే ఫ్రెండ్ ద్వారా చందు అన్న పరిచయం. ఓకే. చందు అన్న శ్రీలంక అప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి, అది మ్యూజిక్ అవుతుంది, దాని మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. అప్పుడు పరిచయం నాకు. అన్న మ్యూజిక్ చేస్తుంటే మూల నుంచి ఇలా చూస్తుండేవాడిని నేను. అట్లా సూపర్ సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో మీరు చెప్పారు కదా మీరు ఈయనతో ముందు నుంచి వర్క్ చేశారని చెప్పి, ఈయనతోని మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా అన్న మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఒక 5 days అలా వచ్చాను అన్న స్టూడియోకి వచ్చాను. 5 days అలా వచ్చాను. అంటే ఏం తెలియదు నాకు, ఇండస్ట్రీ పీపుల్ ఎవరో తెలియదు, అసలు మ్యూజిక్ స్టూడియోస్ ఉంటాయని తెలియదు, లేకపోతే వాట్ ఎవర్ నాకు ఐడియా లేదు. చందు అన్న పరిచయం అవడం నాకు గైడెన్స్ ఇచ్చాడు అన్న స్టార్టింగ్లో. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, అలా ఉండు ఇలా ఉండు అని చెప్పి స్టార్టింగ్లో భయపెట్టేవాడు అన్న. తర్వాత నాకు ఇండస్ట్రీ గురించి కొంచెం భయపెట్టి దెన్ ఇంట్రొడక్షన్ ఇస్తే తర్వాత జాగ్రత్తగా ఉంటుంది. అవును, అన్న కూడా తర్వాత అదే చెప్పాడు. సో తర్వాత నాదొక ఇండిపెండెంట్ ఫిలిం ఒకటి డెమో ఫిలిం మ్యూజిక్ అవుతుంది, ఒకసారి నువ్వు రా నాతో పాటు సరదాగా రా అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. సో ఫస్ట్ టైం మ్యూజిక్ స్టూడియో చూడటం, అక్కడ నిన్ను చూడటం. సో అన్న మనం కలిసింది నా స్టూడియోలో ఫస్ట్. ఆయన అదే చెప్పింది సార్, నువ్వు అది విన్నానని ఇంకొకసారి అడిగించిన. లేదే అంటే దానికంటే ముందు ఎక్కడైనా కలిసామా అని నేను అనుకున్నాను. అదే ఫస్ట్. ఓకే. ఏముంది, అన్న మ్యూజిక్ చేస్తూ ఉంటే కూర్చొని చూస్తూ ఉండేవాడిని. వోకల్స్ ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు, చేస్తూ ఉండేవాళ్ళు. చాలా ప్లెజెంట్ గా, నీట్ గా, మంచిగా. పొద్దున్న సాయంత్రం వరకు మీ తమ్ముడు, మీ అమ్మగారు, నాన్నగారు స్నాక్స్ వచ్చేవి, తినేవాళ్ళం. ఒక 5 days అలా వచ్చాను. తర్వాత అన్న వాళ్ళు చేసిన ఒక సినిమాకి నేను ఏడీగా వర్క్ చేశాను. అట్లా చెత్త కామాక్షి అనే ఫిల్మ్ కి చెత్త కామాక్షి. సో హీస్ అన్ ఏడి, హీస్ అన్ యాక్టర్. యాక్చువల్లీ చెత్త కామాక్షి స్టార్టింగ్ నుంచి రావాలి, ఆ టైం వేరే ఏదో వర్క్ లో ఉండి కుదరలేదు. అండ్ అది లాక్డౌన్ పీరియడ్ కదా, లాక్డౌన్ జస్ట్ ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత. సో అప్పటికి జనాల్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం ఉంది సంహౌ. ఓకే, అయితే ఏమంటారు నా స్టూడియోలో హౌ డిడ్ యు ఫీల్? నా స్టూడియో హౌ డిడ్ యు ఫీల్? నువ్వు ఫోన్ చేసి ఇట్లా పాడ్కాస్ట్ ఉందని పిలుస్తావు అనుకోలేదు అన్న ఫస్ట్. అంటే చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో, మన ఇద్దరు టచ్ లో లేదు కదా. సో నువ్వు కమిటీ కుర్రాళ్ళు మూవీ చేసిన తర్వాత, ఆ మూవీ హిట్ కొట్టిన తర్వాత చాలా బిజీ అయిపోయాడు. అట్లా లేదన్నా, ఇప్పుడే కలవడం. యాక్చువల్లీ అప్పుడు 3 years గ్యాప్ ఉంది కదా, 3 years నుంచి నో మెసేజ్. సో హ్యాపీ యాక్చువల్లీ. మనోడు ఏమంటారు, మనకు తెలిసిన పర్సన్ ఒక ఏమంటారు బిగ్ స్క్రీన్ కాదు, ఒక హెవీ మూవీ అంటే స్టోరీ సింపుల్ బట్ దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ పెద్దవాళ్ళని పెట్టారు. దాంట్లో మనవాడు ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఆ లెవెల్ ఫేమ్ వచ్చేటప్పటికి ఐ వాస్ లైక్ సో హ్యాపీ అనమాట. లోకేష్ అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ అది నేను నువ్వు ఉన్నావనే వెళ్ళా సినిమాకి, లిటరలీ చెప్తున్నా వేరే వాళ్ళు చాలా ఉన్నావనే వెళ్ళిన తర్వాత
ఐ లవ్ యువర్ క్యారెక్టర్ అంటే ద హోల్ మూవీ వాజ్ అమేజింగ్. థ్యాంక్స్ అన్న. చాలా బాగుండే మూవీ, చాలా ఎమోషనల్ టచ్, అది అమేజింగ్ యాక్చువల్లీ. నువ్వు ఆల్రెడీ మ్యూజిక్ కంపోజర్ కాబట్టి కమిటీ కుర్రోళ్ళు మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? అది మనం జడ్జ్మెంట్ ఇవ్వకూడదు బికాస్ నా తోటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా అనుదీప్. సో యా, బట్ ఐ లవ్ ద సాంగ్స్, చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్స్ అన్న. మేబీ ఆ సబ్జెక్ట్ కి ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అది ఆ రోజుల్లో మళ్ళీ రాము ఆ సాంగ్ యూనో అది ఎక్కడో ఒక నాస్టాల్జిక్ మూమెంట్స్ తీసుకొచ్చాయి నిజంగా నాకు. ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చాయి మంచిగా. థ్యాంక్స్ అన్న అనుదీప్ గారు. మీ సో ఇంకా మీరు చెప్పండి బ్రో, హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ నెక్స్ట్? మీ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ గురించి మాకు ఒక హింట్ ఇస్తే మేము మంచిగా ఫుల్ జోష్లో ఉంటాం. బాగుంది, మంచి మంచి మూవీస్ చేస్తున్నాను. ఒక 5 ఫిలిమ్స్ చేసాను ఆల్రెడీ. సో రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇంకా షూటింగ్స్ అవి కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా హ్యాపీ అంటే బిఫోర్ కమిటీ కుర్రోలు స్ట్రగుల్స్ అంటారా, లేకపోతే ఆడిషన్స్ అంటారా, లేకపోతే రోడ్లు తిరిగామా, లేకపోతే వాట్ ఎవర్ పక్కన పెట్టేస్తే ఆఫ్టర్ కమిటీ కుర్రోలు మాత్రం ఓకే పలానా వాడు ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు అని చెప్పి డైరెక్ట్ ఫోన్ రావడం అనేది అసలు నేను ఇంత ఎర్లీగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ విషయంలో హ్యాపీ అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ కమిటీ కుర్రోళ్ళు ఐ సెలెక్టెడ్ ఫర్ గద్దర్ ఫిల్మ్. కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. 2 అవార్డ్స్ వచ్చినాయి. ఒకటి ఫస్ట్ డెబ్యూటెంట్ అను, ఇంకోటి చాలా పెద్దగా పొడుగ్గా ఉంటుంది, అది పేరు నాకు ఐడియా లేదు ఎందుకంటే అంత ఇంగ్లీష్ నాకు రాదు. బట్ ఐ మీన్ యూనో నేను వీడికి అదే చూపించా, అరే ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వీడు బేసికల్లీ ఇది ఏంట్రా ఇది ఈజ్ ఇట్ ఈక్వల్ టు నేషనల్ అవార్డ్ అని చెప్పి అంటే అవును, బికాస్ లైక్ యూనో మన కంటెంట్ ని ఆ రేంజ్ లో తీసుకెళ్తుంది అవార్డ్స్ మన తెలుగు ఇండస్ట్రీ కల్చర్ ని కూడా. సో అటువంటి ఫిల్మ్ లో మనోడు ఉండడం అదే అవార్డ్స్ 2 అవార్డ్స్ వచ్చాయి. అదే చూసాను అదే కదా, అందుకే యూనో అది చూసి ఐ వాజ్ లైక్ యూనో అరే కమిటీ కుర్రోళ్ళు. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఒక 2-3 మూవీస్ లో లింక్ అయి ఉన్నారనమాట, నువ్వు ఇంకా వేరే ఫిల్మ్. సో అరే మన వాళ్ళు గెలుస్తున్నారు అనేటప్పటికి మన ఫ్యామిలీ ఓకే రేంజ్ ఒక ఫీల్ ఇది మందే అన్న ఫీల్. అంటే అవార్డులు తీసుకోలేదు, మనోళ్ళకి వచ్చింది, మనోళ్ళకి వస్తే మనకు వచ్చింది అంతే. ఆ బ్రదర్స్ అంతే. నైస్. సో నువ్వు లైఫ్ లో యూనో యాక్టర్ కావాలి, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ ఆర్ఎల్స్ యాక్టర్ అంటే యాక్టర్ అన్నాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలి, నేను చెయ్యాలి సంథింగ్, ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ అన్నది నీకు ఎప్పుడు అనిపించింది? వెన్ డిడ్ యూ ఫెల్ దట్? అండ్ అంటే వాట్ ఇన్స్పైర్డ్ యూ టు గెట్ ఇన్ టు దిస్? ఎవరు ఇన్స్పైర్ చేస్తారు? సో ఎవరు ఇన్స్పైర్ చేయలేదన్నా. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం, సినిమాలు చూసి పెరిగాను. ఓకే. బాగా ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని, బ్లాక్ అండ్ వైట్ మూవీస్. అప్పట్లో సినిమాలు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారి సినిమాలు, శోభన్ బాబు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాలు ఎక్కువ చూసి నిదానంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి, చిరంజీవి గారి, బాలకృష్ణ గారి సినిమాలు ఇది చిన్నప్పటి నుంచి ఇంకా టీవీ ఆన్ చేస్తే సినిమా, టీవీ ఆన్ చేస్తే సినిమా అలాగే ఉండేది. స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో మిమిక్రీస్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, ఇట్లా కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్గా అలా వచ్చేసిన తర్వాత ఎందుకో ఫ్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. బాగా చేస్తున్నావు కదా, ఇండస్ట్రీ ట్రై చేయొచ్చు కదా, అవి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నారు. మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నారు. వాళ్ళు నమ్ముకుని వచ్చేసారు కానీ లాస్ట్ కి వాళ్ళ నమ్మకమే. అవును కరెక్టే, వాళ్ళు బాగా ఇన్స్పైర్ చేశారు. యాక్చువల్లీ చెప్పండి ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్. ఇన్స్పైరింగ్ థింగ్ ఏదన్నారు కదా, ఫస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ సినిమా నన్ను ఇన్స్పైర్. అందుకే మీకు కమిటీ కుర్రాళ్ళు అదే ఫ్రెండ్స్ మూవీరా, అందుకే ఫ్రెండ్స్ ఇన్స్పైర్ చేశారు. ఫస్ట్ సినిమా ఇన్స్పైర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇన్స్పైర్ చేశారు నన్ను, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు బాగా. సో వచ్చిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు అవి యాక్ట్ చేసుకుంటూ, సో రైటింగ్ నేర్చుకుంటూ, డైరెక్షన్ నేర్చుకుంటూ చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి నేను చేశాను. తర్వాత
నా లక్ బాగుండి కమిటీ గురలో ఆడిషన్ కాల్ రావడం వెళ్ళడం. అది ఆ మూమెంట్ అసలు ఎలా అయింది? హౌ ఇట్ హ్యాపెన్? ఎక్కడ ఎవరు కాల్ చేశారు అండ్ ఎక్కడ ఆడిషన్ చేశారు? నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఎవరు సెలెక్ట్ చేశారు? ఒక వెబ్ సిరీస్ యూట్యూబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అది డబ్బింగ్ అవుతుంది. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాను అనమాట. డబ్బింగ్ అవుతుంది. డబ్బింగ్ టైంలో నేను అక్కడ ఆర్టిస్టులు నేనే కోఆర్డినేషన్ చేసుకోవడం, అవి మోడ్యులేషన్స్ అవి సంథింగ్. అప్పుడు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను ఆన్లైన్ ఆడిషన్ పంపించాను వాళ్ళకి. ఆన్లైన్ ఆడిషన్ పంపించాను. వాళ్ళు ఫోన్ చేసి ఈ రోజు రండి అని సడన్ గా కాల్ చేసి ఆఫ్టర్నూన్ 1కి రమ్మని చెప్పారు. నేను ఆల్రెడీ డబ్బింగ్ దాంట్లో ఉన్నాను. ఆ డైరెక్టర్ గారేమో బయట ఎక్కడో వర్క్ లో ఉన్నారు. ఫోన్ చేసి ఇట్లా కాల్ వచ్చిందన్న, రమ్మంటున్నారు, మంచి ప్రాజెక్ట్ వెళ్ళాలి. అప్పటికి పింక్ ఎలిఫెంట్ లో లేదు ఈ సినిమా, వేరే ప్రొడక్షన్ లో వెళ్ళాలి అంటే ఆయన చాలా సీరియస్ అయిపోయారు నా మీద. నువ్వు ఎందుకు వచ్చావు, మరి ఎందుకు చేస్తున్నావు ఇది, నువ్వు ఈ ప్రాజెక్ట్ నువ్వు అంత అవసరమా, వెళ్ళిపో. నెక్స్ట్ సెకండ్ సీజన్ కూడా చేద్దాం అనుకున్నారు. ఆ సీజన్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తాను, వచ్చి చేసుకుని వెళ్ళిపోదు కానీ అవసరం లేదు అన్నారు. అప్పుడు నాకు అసలు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామా లేకపోతే డైరెక్టర్ అవుదాం రాలేదు కదా, యాక్టర్ అవుదాం వచ్చాను కదా, అన్నకు కూడా తెలుసు కదా, ఎందుకు అలా మాట్లాడాడని చెప్పి చాలా బాధపడ్డాను ఆ రోజు. సో ఆయన ఆఫీస్కి ఎర్లీగా వచ్చి, అదే స్టూడియోకి ఎర్లీగా వచ్చి నాకు 200 ఇచ్చి, ఆయన బైక్ ఇచ్చి ఆడిషన్కి వెళ్ళు అని చెప్పి పంపించాడు ఆయన. ఆ రోజు ఆయన పంపించకపోతే కమిటీ గురించి చేసాను కాదు. అంతే, థ్యాంక్స్ టు హిమ్. అంత అంటే కాళ్ళు కోపంగా మాట్లాడినా మంచిగా కాళ్ళు కోపం మాట్లాడినా ఆయనకి తెలుసు కదా నేనేంటి అని ఆయనకి తెలుసు. సో ఆయనే పంపించారు. సో హ్యాపీ. తర్వాత ఆడిషన్ ఇవ్వడం, సెలెక్ట్ చేయడం, 4-5 ప్రొడక్షన్స్ తిరిగిందన్న సినిమా. తిరిగింది అంటే కొత్త వాళ్ళతో అనేసరికి వాళ్ళు ముందుకు రాలేదు. డైరెక్టర్ గారే క్యారెక్టర్ కి మీరు ఫైనల్ చేశారా? ప్రతి ఆడిషన్ డైరెక్టర్ చేశారు. ప్రతి ఆడిషన్ ఆయన, ఎందుకంటే మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ కదా. సో ఆయన ఎలా రాసుకున్నాడో అలా వీళ్ళు చేస్తున్నారు లేదా, దాన్ని మ్యాచ్ చేస్తున్నారు లేదా తెలియదు, ఆయనే తీసుకోవాలి ఆడిషన్. ఆయన మెయిన్. నాగార్జున అని ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన అందరినీ కోఆర్డినేట్ చేయడం, కాస్టింగ్, షార్ట్ లిస్ట్ చేయడం మొత్తం వీళ్ళతో చూసుకునేవాళ్ళు అనమాట. అట్లా పింక్ ఎలిఫెంట్స్ కి వెళ్ళాలి. పింక్ ఎలిఫెంట్ కి అంటే మీకు తెలుసా రిజెక్షన్స్ అవుతా వస్తుంది అన్న సినిమా. కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్. తెలిసింది నాకు, బాగా తెలిసింది. ఎక్స్పీరియన్స్ పీక్ లెవెల్లో. సో అనేసరికి కథ వచ్చేస్తుంది. ఎవరంటే కొత్త వాళ్ళు అనేసరికి సారీ యూ కెన్ గో అంటున్నారు. సో అట్లా చాలా ప్రొడక్షన్ తిరగడం. ఒక్కొక్క ప్రొడక్షన్ అయితే సినిమా షూట్కి వెళ్ళిపోయే టైంకి మళ్ళీ ఎవరో ఒకరు పుల్లలు పెట్టేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రొడ్యూసర్ ఎందుకు అవసరమా బొక్క డబ్బులు పెట్టుకోవడం, కొత్త వాళ్ళతో సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ఇలా అనేసి వాళ్ళు భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయాడు. సో తర్వాత అంకిత్ కొయ్య అని ఆయి సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు, హరి అనే క్యారెక్టర్. ఆయి సినిమా బ్యూటీ అనే ప్రొడ్యూసర్ కూడా వస్తుంది, మెయిన్ లీడ్ మనోడది. సో ఆయన మన నిహారిక గారు ఫ్రెండ్స్ అనమాట. సో నా ఫ్రెండ్ యదువంశీ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఒకసారి కథ విను, నచ్చితే ఓకే, లేకపోతే పక్కన పెట్టేద్దాం అని చెప్పి అతను అనేసరికి సరే బిలో అని చెప్పి అన్నారు. అప్పుడు అంతకుముందు ఫస్ట్ ప్రొడక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ప్రెజెన్స్ లో పడాల్సిన సినిమా. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన కథ నచ్చింది చేసేద్దాం అన్న తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోవడం, అదే ఆ బిజీలో ఆయన కొంచెం పక్కకి వెళ్ళిపోయారు అనమాట. సో మళ్ళీ అదే ఫ్యామిలీకి వెళ్ళేది సినిమా. ఆవిడ కథ వినంగానే ఫస్ట్ హాఫ్ వినంగానే ఆవిడకి నచ్చేసింది. ఓకే చాలా నాకు నచ్చేసింది అన్నారు. మళ్ళీ గ్యాప్ తీసుకుని మా సెకండ్ హాఫ్ విన్నారంట. ఇంకా ఆవిడ ఫిక్స్ అయిపోయింది నేను సినిమా చేస్తున్నాను, ఫిక్స్ అయిపోయారు. నాగబాబు గారికి మళ్ళీ నరేషన్ ఇమ్మన్నారంట. ఆయన కూడా ఏం ఆలోచించకుండా సినిమాకి పెట్టేసేయండి, ప్రాపర్గా ఉంది కదా అని చెప్పి అన్నారు. అక్కడ కూడా కొన్ని చోట్ల నాన్ ఫేసెస్ 2-3 ఉంటే మార్కెట్ బాగుంటుంది అని కూడా అనుకున్నారు టాపిక్. కానీ మా డైరెక్టర్ గారు నిహారిక గారి గట్స్ అది నిజంగా ఛాన్స్ లేదు, సో వీళ్ళే కావాలని చెప్పి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది వాళ్ళతో? అదిరిపోయింది. ఎందుకంటే మేము అన్ని ప్రొడక్షన్ తిరిగిన తర్వాత నిహారిక గారి ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత విత్-ఇన్ 2 months ప్రాజెక్ట్ షూట్కి వెళ్ళిపోయింది. అన్నట్టు ఉండేది. అంటే కాస్ట్యూమ్స్ వచ్చేసి అలా వరుసగా పెట్టేసి ఉండేవి, మేకప్ ఆర్టిస్ట్లు వచ్చే లుక్ టెస్ట్లు అవుతా ఉండేవి, ఓ పక్కన ఆర్ట్ వర్క్ సంబంధించి డిజైన్స్ అవి జరుగుతూ ఉండేవి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఈ ట్యూన్ ఎలా ఉంది వినండి, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది వినండి. ఇవన్నీ చూసి కొత్తగా ఉండేది, మాకు తెలియదు కదా అసలు. ఒకళ్ళ మనల్ని యాక్సెప్ట్ చేసి పెద్ద దాంట్లో సడన్ గా ఇలా తీసుకెళ్ళాం. ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు నిహారిక గారు ఇది మీ ఇల్లు ఫీల్ అవ్వండి,
మీ ఇల్లులా ఫీల్ అవ్వండి ఆఫీస్ని అన్నారు అనమాట. ఎప్పుడు వెళ్తే అప్పుడు రండి, ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్ళండి అని చెప్పి. సో వర్క్ షాప్ మొత్తం అక్కడే అయింది. మేము వెయిట్ గెయిన్ అయింది కూడా క్యారెక్టర్ అదే ఆఫీస్ లో వర్కౌట్స్ చేసుకునే వాళ్ళం. వర్కౌట్స్ వెయిట్ లాస్ అవడానికి వాళ్ళే అమౌంట్ ఇచ్చారు మాకు, ప్రొడక్షన్ వాళ్ళే. సో ఏంటంటే ఫస్ట్ నుంచి సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు, ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఓటీటీకి వెళ్ళేంత వరకు కూడా చాలా అంటే చాలా కేరింగ్ గా, చాలా అంటే చాలా పద్ధతిగా, నీట్ గా చూసుకున్నారు మమ్మల్ని. మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి, మా 11 మంది ఆర్టిస్టుల దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరినీ ఎలా అంటే సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. మెగా ఫ్యామిలీ, నిహారిక గారు, అలా ఇలా ఈ ఫీలింగ్ తో ఉంటాం మనం కంపల్సరీ ఉంటాం. నిహారిక గారిని చూస్తే అండ్ ఆవిడ బిహేవియర్, ఆవిడ వేరే వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్రీట్ చేసే ఇది చూస్తే మెగా ఫ్యామిలీ అన్న ఫీలింగ్ రాదు. ఒక క్లోజ్లీ అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్. ఆవిడ ఎలా అంటే ఇప్పుడు ఏదైనా నీ మీద జోకేస్తే కొంతమంది నా మీద జోకేసాడు ఇలా ఉంటది. ఆవిడ మీద జోకేసాం అనుకోండి, ఆవిడ నవ్వుద్ది. అంత ఫ్రెండ్లీ రివర్స్ పంచ్ పడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే ఆవిడ కూడా ఏం మాట్లాడతావు, ఓకే నా రోజు వస్తుంది అన్నట్టు. చాలా చాలా అంటే అనుకోలేదన్న ఆవిడ ప్రొడక్షన్ లోకి వెళ్తాం. చాలా మంచి ఆవిడ, చాలా మంచి ఆవిడ అసలు. అంటే బయట తెలుసు మీకు కొన్ని చిన్నవి నేను మాట్లాడకూడదు అలాంటివి, ఎందుకంటే తెలుసు అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్, అంటే ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అని నేను చెప్పాలి. బికాస్ మెనీ పీపుల్ నో, బికాస్ న్యూ కమర్స్ ని వెల్కమ్ చేసే ప్రొడక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఆవిడ ఒకసారి సక్సెస్ అయిన తర్వాత ఒక చిన్న పార్టీలో ఏడ్చారు. ఓకే, నాకు సక్సెస్ ఎలా ఉంటుందో తెలీదు, మీరు ఇచ్చారు నాకు సక్సెస్, ఈ రోజు నుంచి మీరు కూడా నా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అన్నారు. ఎందుకంటే చాలా పాజిటివిటీ వచ్చింది ఆవిడ మీద. చాలా అరే ఆవిడ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది, కొత్త డైరెక్టర్ అవకాశం. సో ఆ విషయంలో ఒక్క ఆవిడే అంతమందిని పుష్ చేయడం అంటే నాకు ఏంటంటే అంటే ఆవిడ చూస్ చేసుకుని టీమ్ అయినా ఏదైనా, అంటే ఈవెన్ యూట్యూబ్ సిరీస్ కూడా ఆవిడ చేశారు ఒకప్పుడు. అవునవును, అది కూడా బాగా. అవునవును, పింక్ ఎలిఫెంట్స్ మీద. నాకు ఎప్పుడైతే మూవీ అనౌన్స్ అయిందో ఐ వాజ్ లైక్ ఓకే ఇది పక్కా హిట్ కొడుతుంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే షీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ బాగా అనిపించింది. సో ఎందుకంటే అప్పటికి 2 వెబ్ సిరీస్ చేశారు వాళ్ళు. బెంచ్ లైఫ్ అని ఒక వెబ్ సిరీస్ చేశారు. దానికి ముందు ఒక చిన్న ఫ్యామిలీ కథ అని సంగీత్ షాప్ అంతా ఒక వెబ్ సిరీస్ చేశారు. ఈ 2 ప్రాజెక్టులో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వెబ్ సిరీస్ అంటే ఈక్వల్ టు సినిమా కదా. సో దాని ద్వారా ఇంకా ఈ సినిమా విషయంలో అయితే ఒక విధంగా గట్స్ అనే చెప్పాలన్న కొత్త వాళ్ళతో. ఓటీటీకి కూడా వెళ్ళినప్పుడు కూడా సినిమా రిలీజ్ అయిన 50 days థియేటర్లు ఆడింది. 50 days థియేటర్లు ఆడింది. ఏ ఓటీటీకి వెళ్తుందో మాకు తెలియదు. అప్పటికి ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేదు ఏ ఓటీటీకి అనేది. సో ఆఫ్టర్ దట్ చాలా మాట్లాడుకుని చేసుకుని ఇంకా ఈటీవీ వాళ్ళు వచ్చారు అప్పుడు లాస్ట్లో. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే మనకి ఓటీటీ రైట్స్ కూడా వెళ్ళిపోతాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత హిట్ అవుద్ది అని ముందు నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఏ ఓటీటీతో వీళ్ళు సంప్రదించారు. యాక్చువల్లీ ఏమవుతుందంటే కొత్త సినిమాస్కి ఏమంటారు, మూవీ అంటే ముందే వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళ రెస్పాన్స్ ఒకలా ఉంటుంది. రిలీజ్ అయ్యాక రివ్యూ బట్టి వాళ్ళు అంటే వాళ్ళు చెప్పేది కూడా అలాగే చెప్తున్నారు, మీకు థియేటర్ రివ్యూస్ తీసుకురండి, దాన్ని బట్టి మేము సినిమా తీసుకుంటాం. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఒక రైట్ పర్సన్ ఫ్రమ్ ఈవెన్ దే ఓటీటీ ఆ ఫిల్మ్ని చూసి, అంటే బికాస్ ఒక రైట్ పర్సన్ హిల్ టేక్ రైట్ జడ్జ్మెంట్, హిల్ సే ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. అతను కరెక్ట్గా తీసుకొని అతను చూస్తే మేబీ యూనో రైట్ చేతుల్లో వెళ్తుంది అన్నట్టు. బికాస్ ఎందుకంటే ఈవెన్ ఇదేమంటారు, మన సందీప్ అన్నది ఫిల్మ్ లాక్డౌన్లో తీశారు, సుహాసన్ యాక్ట్ చేశారు కదా, కలర్ ఫోటో ఫిల్మ్. అది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది వాళ్ళు సపోర్ట్ చేయడం, దానికి నేషనల్ అవార్డ్ డైరెక్టర్ కదా. అవును, యాజ్ ఎ డైరెక్టర్ మొత్తం మూవీ కూడా వచ్చింది. నౌ హి ఇస్ డూయింగ్ అనదర్ గుడ్ మూవీ విత్ చూడండి ఆ సినిమా రోషన్ మౌగ్లీ
చూడండి ఇప్పుడు సుహాస్ తమిళ్లో కూడా వెళ్ళిపోయి తమిళ సినిమా అసలు నెక్స్ట్ నువ్వు కూడా పింక్ ఎలిఫెంట్స్ అని ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అని ఒక మంచి మంచి ప్రొడక్షన్ లో చేస్తావు. ఖచ్చితంగా నేను ఆ గ్రూప్ చూసినట్టు నీకు కూడా స్క్రీన్ లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వు అని మేము అందరూ చూడాలి. టంజన్ ఫ్యాక్టరీలో అప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ చేస్తావా? నేనే నీకు ఇంటర్వ్యూ చేస్తున్నా. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికి ఇవ్వను, నేనే చేస్తున్నా ఇంటర్వ్యూ. అంతే. అప్పుడు నీ స్ట్రగుల్ ఉంది అందరూ అడుగుతారు. అప్పుడు స్ట్రగుల్ కంటే కూడా సక్సెస్ గురించి మాట్లాడు. స్ట్రగుల్ అందరు చూసేది బయట పట్టుకుంటే నీ స్ట్రగుల్ అనవసరం. వాడు నువ్వు ఎంత ఎంటర్టైన్ చేసావో అదే కావాలి. నీ స్ట్రగుల్ చెప్తాడు ఆడవాలంటే కూర్చుని అడిగి అవసరం కదా. అంతే. అంటే నేను ఒక చోట ఒక ఏదో వేరే ప్రమోషన్ కంటెంట్ షూట్ కు దేనికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అన్నారు దట్ పాడ్కాస్ట్ అంటే ఏం లేదండి, అది అంత ఫేక్ స్టోరీస్ ఉంటాయి, అంత స్క్రిప్టెడ్ ఉంటారు, అది ఇది అంటారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ దట్. బికాస్ ఆయన వచ్చారు, మేము ఇక్కడ కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఏం అడగాలి ఏంటి మాకు తెలుసు, ఆయనకి ఏం చెప్పాలి ఆయనకి తెలుసు. వాట్ ఎవర్ వి ఆస్క్ ఇట్స్ రియల్ స్టోరీ. ఎక్సెప్ట్ కాంట్రవర్సీ, ఎవ్రీథింగ్ ఈస్ రియల్. అన్ని కాంట్రవర్సీలు మనకు తెలియట్లే మనకి. అంతే. అంటే సక్సెస్ కంటే సక్సెస్ రాకముందే లైఫ్ హ్యాపీగా ఉంటుందేమో అన్నట్టుంటది. ఎందుకంటే నాకు వచ్చేసింది నేను అని కాదు, అంటే రెస్పాన్సిబిలిటీ కదన్నా, మెయిన్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఏంటి, డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఏ క్రాఫ్ట్ అయినా అవ్వచ్చు, ఏ టెక్నీషియన్ అయినా అవ్వచ్చు. ఒక సక్సెస్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అది ఇంకా డేంజర్ అని చెప్తాను నేనైతే. అంతే కదన్నా. కానీ ఐ బిలీవ్ మీరు యూ హ్యావ్ చూసన్ టు డూ రైట్ గుడ్ క్యారెక్టర్స్ కదా. సో దట్ విల్ యునో దట్ స్టెప్ మిమ్మల్ని ఎక్కడ కింద దింపదు. ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్స్ తో మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి. కమిటీ కుర్రాళ్ళు కూడా మిమ్మల్ని ఆ లెవెల్ ఆఫ్ రికగ్నేషన్ వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ యు పుష్డ్ ఇట్ అప్ ఇన్ సచ్ ఎ లెవెల్, అది గుర్తుండిపోయింది జనాలకి. యూనో గూగుల్లో కొట్టిన లోకేష్ కుమార్ కమిటీ కుర్రాళ్ళు అని కొడితే మీ ఫోటో వచ్చేస్తుంది. అలా రావడం చాలా రేర్, వెరీ ప్రౌడ్ ఫీలింగ్. నెక్స్ట్ ముందు సరదాగా వికీపీడియా అవన్నీ వస్తుంటాయి కదా, వికీపీడియా అని లేకపోతే IMDb సంథింగ్ వస్తాను, వెళ్ళి సరదాగా లోకేష్ కుమార్ పర్మే యాక్టర్ అని కొట్టేవాడు ఇంతకు ముందు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఫేస్బుక్ ప్రొఫైల్ వచ్చేది. ఇప్పుడు నేను గూగుల్కి వెళ్ళి నేను సెర్చ్ చేసి లోకేష్ కుమార్ హూ ఇస్ లోకేష్ కుమార్ పర్మే కొడుతుంటే హీఈస్ అన్ ఇండియన్ యాక్టర్ వస్తుంది. ఇట్లా 2024 ఒక సినిమా చేశారు, ఆత్రం క్యారెక్టర్, ఇట్లా చెప్తుంటే ఒక అంటే బాగుంటుంది. నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని మీరు గూగుల్ చేసుకున్నారా అని. అవునా, చేశారు. ఇప్పుడు ఇట్లా అంటే మిమ్మల్ని మీరు గూగుల్ చేసుకున్నారా, ఇది కట్ చేసి ఆన్సర్ ఇస్తాడు. అంటే ఇక్కడ నీ క్వశ్చన్ అక్కడ ఆయన ఆన్సర్ కదా, నేను చెప్తా. వీడు ఎడిటింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటున్నాడు అంతే. నన్ను అంటే ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారు ఏంటి మ్యూజిక్ పక్కన పెట్టేసావని చెప్పేసి. లేదు, మ్యూజిక్ తో దానికి అదే దీనికి ఇదే నడుస్తుంది. టీం ఉంది కాబట్టి దేవుడి వల్ల అంత నడిచిపోతుంది. అంటే ప్రాపర్ లిటరల్లీ తెలుగు చెప్పాలంటే తమ్ముడు పేకట్ అంటారు కదా. నేను అదే చెప్తా అనుకున్నాను. సరే ఇప్పుడు ఇది కట్ చేసి మీరు చెప్పండి. అన్న చెప్పినట్టు తమ్ముడే ప్యాకెట్ ఎగ్జాక్ట్లీ అదే. సో అది మీకు ఓకే. ఈ మూవీ ఇప్పటి వరకులో అంటే కమిటీ కుర్రాళ్ళు పడే బిఫోర్ వరకు ఎక్కడైనా మీకు ఏదైనా లో పాయింట్ ఆర్ ఎల్స్ ఎవరైనా మిమ్మల్ని లైక్ కొంచెం తక్కువగా చూసి మాట్లాడడం ఆర్ ఎల్స్ అలా ఏమైనా ఇండస్ట్రీలో ఆర్ ఎల్స్ ఎక్కడైనా బేసికలీ ఇప్పుడు మీరు మూవీ ఫీల్డ్ చూస్ చేసుకుంటే బ్యాక్లాషెస్ చాలా వస్తాయి మన ఫ్యామిలీస్ నుంచి అటు నుంచి. మెయిన్ ఏంటంటే ఏడు పెద్ద పేకడలే దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ. అందుకే నా గురించి ఎవరు ఎక్కువ ఆలోచించేవాళ్ళు కాదు. ఎక్కువ మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ వస్తూ ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళ సపోర్ట్ ఏంటంటే వాళ్ళని భయపెట్టేవాళ్ళు ఎక్కువ. నన్ను భయపడటం కదా, వాళ్ళు భయపడేవాళ్ళు. ఎందుకు ఇంకా అక్కడ ఉండడం, అక్కడికి వచ్చి నేను మెడికల్ ఫీల్డ్
ఇక్కడికి వచ్చి ఏదైనా చేసుకుంటే నెలకింత సంపాదించుకుంటావు, పెళ్లి చేసుకుని ఉండదు కదా, ఎందుకు అక్కడ ఎన్నాళ్ళు కష్టపడతావు అని. కొన్నాళ్ళు ఏమో నీ ఫ్రెండ్స్ అందరూ సీరియల్స్లో కనిపిస్తున్నారు, నీ ఫ్రెండ్స్ అందరూ సినిమాల్లో కనిపిస్తున్నారు, ఇంకెప్పుడు వెళ్తావు ఇలాగా. ఇంటికి వచ్చే ఎప్పుడు ఫోన్ చేసినా ఇంటికి వచ్చేయచ్చు కదా, ఇంటికి వచ్చేది. నాకు ఎలా ఉండేదంటే, అరే కొంచెం టైం ఇవ్వచ్చు కదా, నాకేమన్నా 70 ఏళ్ళు వచ్చినాయా, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రీసెంట్లీ సురేష్ సార్ ఉన్నారు కదా మహానటిలో, ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన ప్రొఫైల్ చూసినప్పుడు 30+ ఇయర్స్ ఇంటూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేటప్పటికీ లైక్ ఓ అంటే థియేటర్ ఆర్ట్స్ చేస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ చేశారు. అది అక్కడ నుంచి అయ్యాక ఈ కేమ్ ఇంటూ ఇండస్ట్రీ. అదే అంటున్నాను కదా నేను కూడా, ఏజ్ లెర్నింగ్ హ్యాస్ నో ఏజ్. అంతే. సో నోట్ ద పాయింట్, బుక్ పెన్ తీసుకోండి, ఫస్ట్ పాయింట్ లెర్నింగ్ హ్యాస్ నో ఏజ్ అని రాసుకోండి. సో అట్లా ఓకే నైస్ థ్యాంక్స్. అసలు ఎక్కడ మొదలు పెట్టాను, ఎక్కడ ఆపేసాను మర్చిపోయాను. ఎక్కడ చెప్పినాను, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇంట్లో వాళ్ళు ఎక్కువ నన్ను భయపెట్టేవాళ్ళు, దానికంటే ఎక్కువ వాళ్ళు భయపడేవాళ్ళు అనమాట. వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు, ఇంకెప్పుడు ఇదే ఉండేది రెగ్యులర్గా నాకు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తాను. ఇంగ్లీష్ సేయింగ్ లైక్ ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. అంటే అంతే ఫైనల్గా చెప్పేదంటే, ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు నేను నా ఊరు వెళ్ళి, నేను ఏదైతే థియేటర్లో, కాలేజ్లో, స్కూల్లో బంక్ కొట్టి 20 రూపాయలు 30 రూపాయలు టికెట్కి వెళ్ళి ఇలా కూర్చుని సినిమాలు చూసాను, అదే సీట్లో కూర్చుని నా సినిమాని నా ఊర్లో నా థియేటర్లో చూసుకున్నా. హౌ వాస్ ద క్రేజ్? మీ విలేజ్ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అక్కడ ఎలా వెల్కమ్ చేశారు? మంచిగా డీజేలు పెట్టి, ఫ్లెక్సీలు కట్టి, ఇలా ఎత్తుకొని డాన్స్లు వేసుకుంటూ, నాకేమో చాలా ఏదో నాకు అది కాదు, దానికంటే ఎక్కువ సిక్కు. అంతమంది జనాలు ఎత్తి డబ్బులు కొడుతున్నారు, ఏంట్రా బాబు అలా ఉంటది. ఫీలింగ్ ఎంబరేజింగ్ అంటే అలా అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిసాము అన్నట్టు. అవును, కలిసిన తర్వాత ఫేమస్. సో కమిటీ కుర్రోళ్ళు గాట్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ టుగెదర్. చాలా హ్యాపీ అన్న. అంటే ఇప్పటికీ మా ఊరోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారంట. మా ఫ్రెండ్స్ అందరూ నా పెళ్ళికి రావట్లేదు, నా పెళ్ళికి రావట్లేదు, గోల. నీకు నువ్వు వస్తే బాగుంటది, ఇక్కడ పిఏ అపాయింట్మెంట్ తీసుకోండి, రావట్లేదు అంటే షూట్లో ఉంటున్నారా, అవ్వట్లేదు అంటే నువ్వు ఎప్పుడు ఏదో చెప్తావు అంటే ఏం చేస్తావు అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరు వస్తే కలుద్దాము, ఊరు వాళ్ళు కానీ కలుద్దామని చూస్తున్నారు. హ్యాపీ కదన్న, ఊర్లో వస్తారు, తప్పకుండా వస్తారు. ఇంకా కొన్ని సినిమాలు చేయనివ్వండి, ఆ సినిమాలు చేసి ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు తీసుకొని అప్పుడు వస్తారు. అప్పుడు మీ వెల్కమింగ్ వేరే ఉండాలి. థ్యాంక్స్ అన్న, వి మేనిఫెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్. అదే ఇక్కడ వుడ్ ఏది, వుడ్ మేనిఫెస్ట్. ఈరోజు వుడ్డే లేదు ఇక్కడ మేనిఫెస్ట్ చేయడానికి. పర్లేదు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు, ఎంతూజియాస్టిక్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్. అంత మంచి కెమెరామ్యాన్ రావడం మా అదృష్టం అనాలి. 1 2 3 కొట్టేసాం. మీరు కూడా నేను పట్టుకుంటారా? మేము కోరుకున్నది తొందరగా అవ్వాలి. సో మా ఎపిసోడ్ లో, మా షోలో చాలా మెయిన్ రూల్ అది. ఎవరు అంటే ఒక ఎత్తు అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అంటే ఆ మేనిఫెస్టేషన్ వచ్చేసింది. మాకు నమ్మకం అయిపోయింది. అవునా? మేము అనుకోవాలి అంటే ఒక నేషనల్ అవార్డ్ కానీ, మీరు అనుకున్న దానికన్నా ఇంకెక్కువ రీచ్ అవ్వాలి అని. సమ్వేర్ ఏంటంటే మాకు వచ్చే గెస్ట్లు కూడా మాకు కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళే వస్తారు. నువ్వు కూడా నాకు ముందటి నుంచి పరిచయం. అలా సురేష్ సార్ కూడా అలాగే. అవును, ఎవ్రీబడి కైండ్ ఆఫ్ వెల్కమింగ్. శ్రీలంకలో చేశారు కదా, శ్రీలంకలో కూడా చేశారు. అక్కడ ఆయనతో షూట్ లో కాదు కానీ డబ్బింగ్ స్టూడియోలో ఆయన చేసినప్పుడు అక్కడ బాగా కనెక్ట్. ఓకే, అందరూ సునీత మనోహర్ ఆవిడ కూడా, ఆవిడ ఎపిసోడ్ అయితే ఇలా ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ మాకు మాట్లాడే అవకాశం కూడా ఇక్కడ అంటే ఆవిడ ఇక్కడ ఉంది, బయట అంతే ఫ్రేమ్ లో అంతే. కానీ నాకైతే చాలా లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టాకింగ్ టు హర్. మొత్తం నీ క్రెడిట్సే. ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను, అయినా కూడా తక్కువే. ఈ సార్ వల్లే నేను అందరినీ కలుసుకోవడం జరుగుతున్నది. సో ఒకరోజు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
బ్లెస్సింగ్స్, కెమెరా బ్లెస్సింగ్స్, ఆడియన్స్ బ్లెస్సింగ్స్. డిమాండ్ వల్ల నేను యాక్చువల్లీ సురేష్ సార్ షూట్ స్టార్ట్ అవ్వకముందు వచ్చి కెమెరాస్ ని మొక్కి మైక్స్ ని మొక్కి ఇట్లా దెన్ వి స్టార్టెడ్ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ అదే అబ్జర్వ్ ఇంకా చేస్తాను. నేర్చుకోవాలి మేము కూడా అలాంటి. చాలా Actually నేర్చుకోవాలి మనం. నేను షూట్ లో ఉంటే కంపల్సరీ నేను వెళ్ళి కంపల్సరీ మొక్కుకుంటారు. కెమెరాకి దండం పెట్టి అందరికి దిష్టి హాయ్ తీసి చెప్పేసి అది. టెక్నీషియన్స్ కి వాళ్ళకి హాయ్ చెప్పేసి వెళ్తా. yes yes అది ఫస్ట్ నుంచి అలవాటు నాకు. ఈ ప్రాసెస్ నాకు తెలియదు, నేర్చుకోవాలి అయితే నేను కూడా. మనం నెక్స్ట్ టైం నుంచి ఐ యామ్ ఫాలోయింగ్ దట్. పక్కా. లేదు అంటే ఈవెన్ చెత్త కామాక్షిలో మనం ఫస్ట్ 2 or 3 days తర్వాత వాళ్ళంతా మన ఫ్యామిలీ లాగా అయిపోయింది అందరికి. అవునవును అందరూ రాగానే పలకరించడం మంచిగా ఎవ్రీథింగ్. అవును అంటే గ్యాంగ్ అంతా యా కుర్రోళ్ళు కదన్నా, కమిటీ కుర్రోళ్ళు కుర్ర గ్యాంగ్ కాబట్టి హద్దులు ఉండవు, మంచి ఫ్లో బౌండరీస్ ఉండవు, గో విత్ ద ఫ్లో అంతే. అట్లా అయితే మనోడు క్వశ్చన్స్ అడగడం మర్చిపోతున్నాడు. మర్చిపోలేదు. ఎందుకంటే లేదు నేను ఎందుకు అడగలేదు తెలుసా? నేను అడుగుదాం అనుకున్న టైంకే నేను ఇంకా అడుగుదాం అనుకున్నా మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అసలు మూవీకి ఎలా స్టార్ట్ అయిందని చెప్పి. నా ఏమంటారు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇవ్వను. క్వశ్చన్ 4 ఆన్సర్లు ఇస్తా. క్వశ్చన్ కూడా ఈయన తీసుకున్నాడు కాబట్టి. అండ్ టెక్నికల్ మీరు చెప్పారు మీ ఇద్దరు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నారు అని చెప్పి. సో ఐఎమ్ లైక్ ఓకే ముచ్చట్లు చెప్పినట్టు కొన్ని రోజుల వరకు అన్న నెంబర్ నా దగ్గర ఉంది కానీ నా నెంబర్ అన్న దగ్గర లేదు. ఉంది ఎప్పుడు మధ్యలో ఎప్పుడో చెత్తగా మంచి షూట్ అయిపోయిన తర్వాత మనం అందరం అక్కడ పార్క్ లో కూర్చొని కలిసి మాట్లాడి ఏదో డిస్కస్ చేసుకోవడానికి వెళ్ళాం గుర్తుందా? అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఫోన్ వచ్చింది ఫస్ట్ ఫోన్ ఉండగానే మెసేజ్ వచ్చింది. ఏంటి 12 గంటలకు నైట్ మెసేజ్ చేస్తున్నాను అన్నాను. ఇది మా సార్ ఉన్న ఇన్విటేషన్ టైమింగ్. నేను నైట్ షూట్కి వెళ్ళి అప్పుడు వచ్చా. అన్నీ ఏమనుకోద్దండి, ఇప్పుడే షూట్ నుంచి వచ్చా పడుకుంటాను చేస్తా అని చెప్పాను. కానీ డెడికేషన్ కి ఐఎమ్ రియలీ ప్రౌడ్. ఇవాళ నుంచి దిస్ బ్రో ఇస్ ఆల్సో మై ఫ్రెండ్. నేను ప్రౌడ్ గా చెప్తా, నా ఫ్రెండ్ ఆ మూవీలో ఉన్నాడు. మళ్ళా చూడండి, మొన్నటి వరకు ఇట్స్ అ నార్మల్ మూవీ, బట్ నా ఇప్పుడు నా ఫ్రెండ్ కి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు నీడు వస్తుంది కొంచెం. ఆనంద్ పాష్పాలా? ఇట్స్ ఓకే రా, పర్లేదు. చెమటలు వస్తున్నాయి. అది చెమటలను కవర్ చేసుకుంటాడు, బట్ టెక్నికల్ ఇట్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషన్. సెన్సిటివ్ ఎమోషన్ అయితే ప్లీజ్ కట్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ ఐ వాంట్ యూ బోత్ టు వర్క్ టుగెదర్. సో ఇప్పుడు నేను ఎప్పుడు చూడొచ్చు మీ ఆర్ లైక్ ఆడియన్స్ ఆర్ కెమెరా మ్యాన్ ఆర్ గెస్ట్స్ ఎవ్రీవన్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డైరెక్టర్ వచ్చి లోకేష్ కూడా చేస్తున్నారండి, మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేయండి అంటే అయిపోయింది. అంటే ఆ రోజు మనం ముందే రాసి పెట్టుకోం కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా వెయిట్ చేయడం తప్పితే ఏం చేయలేం, తప్పదు. కానీ ఐ am manifesting for you both that మీ ఇద్దరు ఒకే మూవీలో పని చేయాలి. మళ్ళీ తీసుకుంటా. లేదా ఉడ్డు నా దగ్గర లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడే తీయలేకపోతున్నా. ఏమో జే అని రాస్తుందిరా దీని మీద. అంటే మేబీ ఎవరైనా జే అనే డైరెక్టర్ వస్తారేమో. ఫీమేల్ యూనో లైక్ హీరోయిన్ జాన్వీ కపూర్. షీ కుడ్ బి హీరోయిన్ ఫర్ యువర్ మూవీ. వి నెవర్ నో. అందులో హీరోయిన్ ఏం కాదు కదా. క్యారెక్టర్ చూస్ చేస్తున్నారు కాబట్టి తను కూడా క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది కాబట్టి మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేను. మళ్ళీ యాక్చువల్ మీద పట్టుకుంటారు. 3 సార్లు కొట్టాలా? ఇక్కడే పెడతాం టేబుల్ మీద. లేదంటే ఏదైనా ఫీమేల్ క్యారెక్టర్ పై జాబిల్ ఉండొచ్చు కోర్ట్ మూవీలో. సో నైస్. I podcast actually ముగ్గురు అనుకున్నాం కానీ I felt really happy seeing you both. You are become an audience అంటావా? I'm happy to be an audience. అరే మీ ఇద్దరు 3 years ఆయన ఏం అడగట్లేదు, ఏం మాట్లాడలేదు. ఏమని అడుగుతా, నాకు మాటలు రావట్లేదు అసలు. అవునా? యాక్చువల్లీ యాక్షన్ చెప్పే బిఫోర్ వరకు మొత్తం సెటప్ చేసుకుని అంతా నేను చేస్తుంటే ఈయన గెస్ట్ తో హ్యాండిల్ చేసుకున్నారు. సో ఈయన అడిగేది వీడియోస్ అంతా. సో I have my information. I'm happy. ఇన్ఫర్మేషన్ నీకు రాడు, ఆడియన్స్ కి కూడా కదా, మన ప్రేక్షకులకు కావాలి. సరే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ప్రేక్షకులు ప్రేక్షకులు వెరీ గుడ్. తెలుగు రాదా? పలుకు కాదు, పలుకు తెలుగు రాదా? వచ్చు కానీ
కాన్ఫిడెంట్ అని చెప్పలేను. అవునా? కొన్ని పదాలు ఇటు అటు తాడబడతాయి. అంటే మొత్తం ఏంటి తగలబెడతావా? తడబడతాయి. సో నాది ఐఎమ్ ఫ్రమ్ ఒరిస్సా. సో మిక్స్. ఒరిస్సాలో షూట్ చేశాను మొన్న 20 days. అవునా? ఎక్కడ? రాజుగారి కోట ఐడియా ఉందా? సారీ, యువర్ ఫ్రమ్ ఒడిస్సా అన్నావు బ్రో. 8 years అక్కడ. దాని తర్వాత బయటకు వచ్చేసింది. అవునా? 2001 or 2 వరకు అక్కడ షూట్ చేశాను. ఓకే, అది కట్ చేసుకుంటే నేను ఒరిస్సాలో పుట్టాను, పెరిగింది వైజాగ్ లో. ఓకే, పక్కనే కదా రెండు బోర్డర్ పక్కనే. నైస్. సో ఇది మొత్తం రిమైండ్ చేద్దాం ఎపిసోడ్. నేను ఏమేమి అడుగుదాం అనుకుని నేను మొత్తం అలా ప్లే చేస్తాడు. మీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బీఫామ్ మెడికల్ అని చెప్పారు. నువ్వు అడిగేసిన అయిపోయింది. సారీ, నువ్వు అడగలే చెప్పారు. సో అది ఆన్సర్స్ వచ్చేసినాయి. సో నా క్వశ్చన్స్ అన్ని ఫిల్ అయిపోయి. అదే నేను పింక్ ఎలిఫెంట్స్ గురించి అడుగుదాం అనుకున్నా. సో యూ హ్యావ్ టేకెన్ దట్ ప్రివిలేజ్ టు ఆస్క్. సో అది కూడా చూసారు, 2 క్వశ్చన్లు ఆయన కవర్ చేస్తారు కాబట్టి నాకు అందుకే మాటలు రాలేదు. నేను నా మైండ్ లో క్వశ్చన్స్ అనే విధంగా ఆన్సర్ స్టిక్ చేసుకున్నాను. ఓకే, మీరు కెమెరాని చూడంగానే అంటే కెమెరా ఫేవర్ ఎలా అయిపోయారు? ఎప్పుడు అయ్యారు? నీ దగ్గర కెమెరాతో ఫ్రెండ్లీగా ఎప్పుడు స్టార్ట్ అయింది మీ జర్నీ కెమెరాతో? అవునా? యాక్టర్ అంటే కెమెరాతోనే ప్రేమించాలి. అవును. సో స్టార్టింగ్ లో భయం వేసేది అన్న. స్టార్టింగ్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ రాసుకుని చేసిన టైంలో చాలా భయపడే ఉండే. నాకు కెమెరా ఎక్కడ పెడుతున్నారు ఏంటో తెలిసేది కాదు. యాక్చువల్గా సినిమాలు కాదు, షార్ట్ ఫిల్మ్స్. సినిమా ఫస్ట్ మూవీ ఆర్జీవీ అయి ఉంటే అదే కెమెరా ఎక్కడ అలా ఉండేది. రాను ఇంకా నేను కూడా డైరెక్షన్ లోకి రావడం, కెమెరా హ్యాండిల్ చేయడం. నేను కెమెరా హ్యాండిల్ చేశాను. అలా నిదానంగా ఫియర్ పోయింది, ఫేవర్ తెలిసింది. ఫియర్ పోయింది, ఫేవర్ తెలిసింది. సెకండ్ పాయింట్, గుడ్ పాయింట్. సో ఇవాళ ఎపిసోడ్ లో మన ఆడియన్స్ కి 2 important పాయింట్స్ వాళ్ళు రాసుకున్నారు. ఒకటి తెలుసు, వాళ్ళు రాసుకుంటారు ఎందుకంటే మన ఎపిసోడ్ ఇది, అందులో నువ్వు ఉన్నావు. సో బై డిఫాల్ట్ దే హ్యావ్ అ పెన్ అండ్ బుక్ పేపర్. నోట్ ప్యాడ్, ఫోన్ లో నోట్ ప్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఫస్ట్ ఈస్ లెర్నింగ్ హ్యాస్ నో ఏజ్ అన్న చూడు. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. దట్స్ ఎ గ్రేట్. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ వీడు అన్నాడు. లెర్నింగ్ హ్యాస్ నో ఏజ్ నేను అన్నాను. ఆయన కూడా రెండు బాగున్నాయి, మొత్తం 3. మీది ముందు ఫియర్ ను తర్వాత ఫేవర్ గా మారింది. నేను కూడా నేర్చుకున్నాను యాక్చువల్లీ. దట్ ఈస్ హౌ ఐఎమ్ మోటివేటెడ్ టుడే. మీరు అంటే ఇంత ముందు ఇండస్ట్రీ టచ్ ఉందా మీకు? అసలు ఏం టచ్ లేదు. వీడి వల్ల మొత్తం ఇప్పుడు నేర్చుకుంటాను అంతా. అవునా? మీరు కూడా ఆర్టిస్ట్, హీఈస్ ఎ మండల ఆర్టిస్ట్. సో అదొక హాబీ ఆర్టిస్ట్. నువ్వు ఆర్టిస్ట్ ఫుల్ టైం ఆర్టిస్ట్ కాదు, అది కూడా క్లాసిక్ చెప్పవా? అది నాకు ఎలివేషన్ ఇస్తే మంచిగా సూపర్ కదా. హీఈస్ ఇంటూ జాబ్, హీ వర్క్స్ ఇన్ కంపెనీ అండ్ అక్కడ నుంచి అలా మేము ఆర్ట్స్ త్రూ మేము పరిచయం అయ్యాం. ఒక ఆర్ట్ మీటప్స్ ద్వారా మేము పరిచయం అయ్యాం. దాని తర్వాత పాడ్కాస్ట్ అలా అలా మీరు దగ్గర గో విత్ ద ఫ్లో. మీకు కమిటీ కుర్రాళ్ళకు ఏముండే అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని యాజ్ వెల్ యాజ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి వాళ్ళ బ్యాక్ స్టోరీ తీసుకొద్దాం అన్నది ఒకటి ఉండే. అండ్ వీడి పరిచయం అయ్యాక ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఆర్ట్ చేసే ఆర్టిస్టులు ఏదైతున్నారో వాళ్ళది కూడా చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అవును కదా, ఎవరిదైనా కష్టం. సెట్ లో మనకి చెత్త కామాక్షి సెట్ లో జనాలు అంటే ఒక లిమిటెడ్ మెంబర్స్ ఉన్నా కూడా అవును. ఏంటి అసలు అంటే ఏంటంటే అన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ అయితే కుక్కలా కష్టపడతారు చాలా. లైట్ మ్యాన్ చూస్తూ ఉంటాను కదా, వర్షం పడుతుంది కొడిగేసుకుంటారు, వాళ్ళకి అది కూడా ఉంటుంది. లైట్లు కొట్టిన అలాగే ఉంచేవాలి. నిజం. అవును. ఏదన్నా ప్రాబ్లం అయితే ఏం మన చేత కామాక్షి సెట్ లో అది ఏంటి ఫ్రేమ్ లైట్ ది ఫ్రేమ్ ఏదో పగిలిపోయింది. అదే ఆ హీరోయిన్ వర్షంలో తడుచుకుని వచ్చే సీన్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే అక్కడ ఆ లైట్ దగ్గర అంటే పైకి పెట్టారు ఏదో లైట్, అది అక్కడ దానికి దగ్గరలో ఉన్నారు ఆయన. నేను ఇట్లా చూస్తున్నా, ఇక్కడ ఫ్రేమ్ ఇలా ఇక్కడ ఉంది, ఇది రోడ్డు, మేము కొంచెం ఇటంతా మామూలుగా ఉంది, ఇటు చూస్తున్నాం. అంటే అసలు ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏంటి, అటు చూడడం, ఇటు ఫ్రేమ్ లో చూడడం, అటు చూడడం, ఇటు ఫ్రేమ్ లో. రోజు గుర్తుందో లేదో
మనం రోజు షూట్ చేసింది మార్నింగ్ 6 to మళ్ళీ మార్నింగ్ 6 వరకు షూట్ చేసాం. ఎగ్జాక్ట్లీ. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ద ఆ పీపుల్ రోజు కూడా మీరు కారులో వెళ్తున్నప్పుడు చందు అన్న జస్ట్ యాక్సిడెంట్ చేసేవాడు నిద్ర మత్తులో. అవునవును గుర్తుందా? అయ్యా డివైడర్ గుద్దేవాడే హైవే కొంచెం అయితే వాళ్ళు పాపం ఆల్మోస్ట్ 48 hours వర్క్ చేశారు. చేశారు. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ చేశారు వాళ్ళు. డెడికేషన్ అలాంటివి జరిగినాయి. అది అయిన తర్వాత అప్పటి నుంచి కొంచెం బ్రేక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేదు రియలైజేషన్ అది 1.5 కాల్ షీట్. నేను మొన్న రీసెంట్ గా చేసిన షూట్ కూడా మార్నింగ్ 6 to నైట్ 2 వెళ్ళేసరికి 4 అయ్యేది. మళ్ళీ మార్నింగ్ 7 కల్లా వెహికల్ రెడీగా ఉండేది. మళ్ళీ 2 అలా 3 days చేసాం. ఇప్పుడు ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ మన అనుదీప్ కేవి ఉన్నారు కదా, ఆయన అసోసియేట్ డైరెక్టర్. ఇప్పుడు శ్రీ మాయ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఒక కొత్త హీరో, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ఒకటి. ఇంకా కొత్తవి ఇంకా చెప్పకూడదేమో, అప్పుడే చెప్పకూడదేమో అవి చేస్తాను. ఆల్రెడీ చేసిన సినిమాలు అయితే రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అవి కూడా ఎట్లా అంటే ఇండస్ట్రీలో ఈ యాక్టర్స్ ని తీసుకుంటే మనకు లక్ కలిసి వస్తుంది. సో అలాంటి అలా అనుకుంటే మా కమిటీ గురువుల యాక్టర్లు అందరూ లక్కే. నిజమే. అందరూ బిజీగా ఉన్నారు మా బ్యాచ్ మొత్తం. సో అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే, అందరూ స్ట్రగుల్స్ చూసిన వాళ్ళే. సో వాళ్ళందరూ ఇప్పుడు అంటే సక్సెస్ చెప్పాలని సక్సెస్ తీసుకోలేదు మేము. అవును, తీసుకోలేదు. అది మేము హిట్ అయింది అన్నా, సూపర్ అన్నా, సినిమా అద్దరిపోయింది అన్నా, నీ క్యారెక్టర్ అన్నా అంటే అవునా నైస్ థ్యాంక్స్ అంటే అర్థం కావట్లేదు మాకు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా మాకు సినిమా సక్సెస్, ఫస్ట్ సినిమా లీడ్ రోల్స్ మాకు తెలియట్లా. దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు మాకు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్నప్పుడు ఓకే అంతేగాని ప్రౌడ్ ఫీలింగ్లు లేకపోతే అట్లా లేదు యాక్చువల్లీ ఉండదేమో. ఇంకా నాకు ఉండకపోతేనే బెటర్, సమ్వేర్. బట్ ఈ ఇండస్ట్రీలో ఉండకపోతేనే బెటర్. ఎందుకంటే ఈరోజు సక్సెస్ వచ్చిందని మనం హ్యాపీ ఫీల్ అయిపోయినట్టే నెక్స్ట్ ఏం చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఎట్లా అంటున్నది అనేది ఒక సాంగ్. నెక్స్ట్ ఏంటి అంటే ఈ కమిటీ కుర్రాళ్ళ మూవీలో ఎవ్రీబడి ఇస్ నోవేర్ రిలేటెడ్ టు అంటే ఇండస్ట్రీ లింక్స్, పెద్ద లింక్స్ ఏవి లేకుండా అంతా జస్ట్ కొత్త. అందరూ కొత్త వాళ్ళే అన్న, అందరూ కొత్త వాళ్ళే. చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు. మా సినిమాలో ఒక పొట్టిగా ఒకటి ఉంటాడు, బ్రిటిష్ అనే క్యారెక్టర్ ఉంటుంది. వాడు ఆఫీస్ బాయ్, ఆర్టిస్ట్లకి అసిస్టెంట్, వాటర్ బాటిల్స్ ఫుడ్ సర్వీస్. నేను ఏ సెట్కి వెళ్ళినా, ఇప్పటికి ఏ షూట్కి వెళ్ళినా వాడికి తెలిసిన వాళ్ళు 2 ఉంటారు అసిస్టెంట్లు. అన్న మీ ఎవడు ఉండేదన్నా బ్రిటిష్ శివకుమార్, వాడు మా ఫ్రెండే అన్న అంటారు. అక్కడ నుంచి వాడు నాకు వాడి విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తే. ఇంకొకళ్ళు ఇంట్లో వాళ్ళు కాదనుకుని వచ్చేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు దగ్గర వాళ్ళు అందరూ ఇంకా డబ్బులు ఉన్నా సరే అది మనకి సినిమా అవకాశాలు ఇవ్వదు. మన టాలెంటే అనుకుని డబ్బు ఉన్న వాళ్ళు కూడా టాలెంట్ చూపించుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మా బ్యాచ్ లో. అట్లా అంతమంది పెద్ద యాక్టర్స్, ఆ మేజర్ రోల్స్ లో అంతమంది పెద్ద యాక్టర్స్. ఇప్పుడు మీ టీం 11 మంది ఉన్నారు. అందరూ కొత్త వాళ్ళు, మీరు సింక్ అయిపోయారు. అవును. పెద్ద యాక్టర్స్ వచ్చినప్పుడు హౌ వాస్ ద టైమింగ్? సాయి కుమార్ గారు ఎస్పెషల్ చెప్పాలి. ఆయన మాకంటే మీకు చాలా మేజర్ పార్ట్స్ ఉండే. ఆయన మాకంటే చైల్డ్. ఆయన మేము ఎంత అలవ్ చేస్తాం ఆయన డబల్ చేస్తారు. మళ్ళీ రెడీ. ఆయన చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. ఈవినింగ్ అయితే హోటల్లో కలుసుకుని రేపు ఏం చేద్దాం, రేపు ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పుకోవడం. ఆయన మూవీస్కి ఎలా వచ్చారు, ఆయనకి ఎవరంటే ఇష్టం, ఎలా, ఇదన్నీ పర్సనల్స్గా కూర్చుని నైట్ మొత్తం డిస్కస్ చేసుకున్న రోజులు ఉన్నాయి. చాలా చాలా ఇదిగా ఆయన కానీ కేరఫ్ కంచరపాలెంలో ఒక ఫాదర్, నాకు ఫాదర్గా చేశాడు. కేరఫ్ కంచరపాలెం మంచి రోల్ చేశారు ఆయన. ఆయన దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నాము. మన బలగం ఆయన దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నాము. అట్లా గవిరాజ్ గోపిరెడ్డి గారు. అండ్
ఈ ఏమంటారు అవ్వ రోల్ ఎవరైతే చేశారో ఆవిడ శ్రీలక్ష్మి చాలా- గారు. ఆ, శ్రీలక్ష్మి, చాలా ఆవిడ పెద్ద- మర్చిపోయి- అంటే అంత డీప్ గ్లామర్ లో ఫస్ట్ టైం నేను ఏంటి టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నేను ఆవిడని ఫస్ట్ గుర్తుపట్టలేదు లిటరల్లీ. ఆవిడ గురించి చెప్పడం మర్చిపోయాను నేను. ఆవిడ ఇంకంటే అంత ఏజ్ వచ్చినా సరే చాలా యంగ్ అన్న ఫీల్ ఉంటారు ఆవిడ. అంటే చాలా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు, ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నైట్ షూట్ నైట్ 3-4 అయిపోతున్నా కూడా మేము వెళ్ళి అలా పడుకునే వాళ్ళం, కానీ ఆవిడ ఎలా కూర్చుని ఉండేదాన్ని. అసలు ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవు ఆవిడ. ఆవిడ కూడా అంటే బేసికలీ నేను ఆవిడని అంత ఎమోషనల్ రోల్లో ఆవిడ నన్ను సెట్లో కూడా ఆత్రం అని పిలిచేది కాదు, కావాలని ఆడబడి ఎరా పాత్రం ఎక్కడ. లక్ష్మి గారు నా పేరు ఆత్రం, అదేలేవా పాత్రం. చాలా బాగుండేవారు ఆవిడ. I mean, I would say you are lucky enough to work with such big people. ఆవిడ లక్ష్మి గారు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన. సాయి కుమార్ గారు కానీ ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆయన. హ్యాపీ అన్న అంతే. దాంతో చిరంజీవి గారు అప్రిషియేషన్ రావడం, మాకు ఇంటికి పిలిచి మరి 3 hours కూర్చొని మాతో మాట్లాడటం, ప్రతి క్యారెక్టర్ ని నువ్వు అది కదా చాలా బాగా చేశారా అని చెప్పి. అసలు నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు అంటే ఆల్రెడీ కొంచెం చూపిస్తున్నావు. ఓకే, చిరంజీవి మీట్ అయ్యారు కదా, మనం రాదు. చిరంజీవి గారు మీకు అప్రిసియేషన్ చేశారని చెప్పారు కదా, అది ఆయన స్టైల్లో ఒక రాకపోతే తిడతా. ఓకే, ఇప్పుడు పర్లేదు అంటే ఎగ్జాక్ట్లీ చేయాలని లేదు. ఇప్పుడు మా నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఇస్ క్విక్ బైట్స్, అంటే ర్యాపిడ్ ఫైర్ క్విక్ బైట్స్ అని పేరు పెట్టాను. ఆయన స్టైల్లో ఆన్సర్ ఇవ్వాలి. యా, నీకు నచ్చిన క్యారెక్టర్ ది స్టైల్లో చెయ్యి, ఐదర్ చిరంజీవి ఎవరిదైనా ఏదైనా. ఒక హ్యాపీగా ఒక 10 questions కి 10 క్యారెక్టర్స్ పర్లేదు, 10 questions కి చిరంజీవి క్యారెక్టర్ చేసినా పర్లేదు. సరే, నాకు వచ్చి ట్రై చేస్తాను. ట్రై అది కూడా ట్రై కూడా ఒక స్టైల్లో చెప్పాడు అంతే. అది రెడీగా ఇది ఈ సెగ్మెంట్ వాడిది కాదు, నా సెగ్మెంట్. వాడికి ఇప్పుడు వాడికి పాజ్ ఇస్తున్నాను నేను. ఓకే, చాయ్ ఆర్ బిర్యానీ? టీ తాగడం అంటే నాకు చాలా చూడదు, ఎందుకంటే బిర్యానీ చాలా ఇష్టంగా తింటాడు. బిర్యానీ వచ్చిందా? వచ్చింది. ఓకే, నెక్స్ట్ డ్రీమ్ డైరెక్టర్ టు వర్క్ విత్? వాస్తవానికి నాకు ఇది ఎవరితో తెలుసు? వాస్తవానికి నాకు డ్రీమ్ డైరెక్టర్ అంటే ఎవరు లేరు, కానీ మంచి డైరెక్టర్, మంచి కథ ఉంటే ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తాను. అది చెప్తున్నాను. ఇది ఎవరు దాన్ని చెప్పండి. అయితే ఓకే. మీ సెట్ లో ఎవరితోనైనా ప్రాంక్ చేశారా? అది ఖచ్చితంగా వచ్చుది, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు బ్రిటిష్ అనేవాడి మీద ఒక అబ్బాయిలాగా ఫోన్ చేసి మాట్లాడి వాడిని చాలా ఇబ్బంది పెట్టావు. 5 రోజులు ఆ అబ్బాయితో ప్రేమలో పడిపోయేవాడు. తర్వాత నేనే అని తెలిసి, మేమే అని తెలిసి చాలా ఫీల్ అయ్యాం. సెకండ్ ఓకే, వీఆర్ డన్ విత్ 3 characters, 7 more. అండ్ క్యారెక్టర్స్ ఎవరో రెండో మీరు కామెంట్స్ పెట్టండి. అర్థమైపోతుంది, మీరు చెప్పండి. నాకు తెలుసు, మీకు తెలియాలి. ఇంకెవరై ఉన్నాయి సరే అడుగు తెచ్చుకోండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ ఓల్డ్ స్కూల్ డ్రామాస్? డ్రామాస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్? ఇన్స్టాగ్రామ్ సార్ చాలా చిరాకు నాకు. ప్రకాష్ రావు సార్ చెప్పేస్తాడు ఆయన. చాలా ఫాస్ట్ ఉన్నాడు. నాకు ట్రావెల్ అంటే ఇష్టం. అలాగే పాసులు చాలా ఇష్టం. నాకు పాత ఇష్టం. చూస్తే సినిమాలు చూడండి, రీల్స్ కాదురా. చలో, దిస్ ఇస్ ది బెస్ట్ ర్యాపిడ్ క్విక్ బైట్. నాకు కూడా కొత్తగా ఉంది, ఎక్కడ ఇవ్వలేదు ఇప్పుడు. ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి. తిడతారు, రాజా ఇది ఏ అన్నారా, ఒక్క నువ్వు వెళ్ళా ఎలాగే అంటారు. ఎందుకంటే కొంచెం చూస్తాం కదా సినిమా, రీల్స్ చూస్తూ ఉంటాం. కొంతమంది సరిగ్గా చేయకపోతే కింద తిడతారు, అలానే నన్ను తిట్టుకున్నాను. ఎటువంటి అయినా వెరైటీ మెసేజ్లు వచ్చినాయా మీకు? ఎలా? ఫ్యాన్ మెసేజెస్, వియర్డెస్ట్ డిఎమ్స్ అంటారు కదా, అది నువ్వు ప్రాపర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పనా అదే ఒకసారి మళ్ళీ. అంటే విచిత్రమైన మెసేజ్ అంటే నేను ఎవరు చేయాలన్న దాంట్లో మీ క్వశ్చన్ మర్చిపోయాను. ఆగ్నే
నాకు ఇది కట్ చేసుకోండి. కృష్ణ గారితో ట్రై చేద్దాం కుదరలా, అవ్వలేదు. సరే సరదాగా చిరంజీవి స్టైల్లోనే చెప్పు. వాస్తవానికి క్వశ్చన్ అడిగారు మర్చిపోయేదా విచిత్రమైన డైరెక్ట్ మెసేజ్లు ఏమైనా వచ్చాయి? వస్తూ ఉంటాయి కానీ చాలా మంచి మంచి వస్తూ ఉంటాయి. వాయిస్ పోయింది అనే వాయిస్ పోయిందంటే ఇక్కడితో ఆపేస్తున్నాడు అని నా ఉద్దేశం. నా వాయిస్ తో చెప్తాను. సరే నెక్స్ట్ 5 క్వశ్చన్స్ మీ వాయిస్. మీ సెట్ లో ఎవరు ఎక్కువ రీటేక్స్ తీసుకుంటారు? రీటేక్సా? ఎవరో తీసుకోలేదు అందరు సింగిల్, ఎందుకంటే మేము 6-7 months వర్క్షాప్ చేసాం. ఓకే. సో దానివల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న మాంటేజెస్ కొంచెం టైం పట్టేయేమో కానీ సీన్స్ వైజ్ అయితే మేము వితౌట్ స్క్రిప్ట్ సినిమా చేసాం. వావ్. దేర్ ఈస్ నో స్క్రిప్ట్ ఇన్ ద సెట్స్. సూపర్. ఇంగ్లీష్ నాకు వస్తుంది. ఓకే. వితౌట్ స్క్రిప్ట్. అరే పలానా చర్చ్ సీన్ పలానా 6A అనగానే ఓకే అది ఓకే డన్ అంటారు. 6A అట్లా. సో కమిటీ కుర్రాళ్ళని 3 పదాలు చెప్పండి. ఓకే, నాకు తెలుగు వస్తుంది మంచిగా. అవునా? కమిటీ కుర్రోళ్ళు 2 పదాలు కదా. కమిటీ కుర్రోళ్ళు చిరంజీవి గారు చెప్పారు మాకు. కమిటీ కుర్ర వాళ్ళు 3 పదాల్లో చెప్పేశారు. కమిటీ కుర్రోళ్ళు. సరే ఇప్పుడు సీరియస్గా చెప్తాను. కమిటీ కుర్రోళ్ళు 3 వర్డ్స్లో చెప్పాలి. అంటే ఎట్లా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పురా. డిస్క్రైబ్ కమిటీ కుర్రాడు in 3 words అంటే ఏం చెప్తా చెప్పు. ఎంటర్టైనింగ్, ఫన్, ఎమోషనల్, అలాగా అది ప్రాపర్ గా మీరు చెప్పేశారు కదా. ఓకే చెప్తాను. చెప్పినట్టు మీరు చెప్పినట్టే ఎమోషనల్, మెమొరీస్, ఇంకేవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీస్. మాకు ఎన్ని సినిమాలు చేసినా రేపొద్దున 70 ఏళ్ళ వరకు బతుకుతాను తెలియదు కాబట్టి అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా మాకు ఫస్ట్ గుర్తుండిపోయే సినిమా, మాకు లైఫ్ ఇచ్చిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. ఇంతకు మించి ఇంకా డిస్క్రైబ్ చేసి చెప్పలేనేమో నాకు. నేను ఇంకేం అడుగుతున్నా ఆలోచిస్తాను. ఇంకా రాలేదు క్వశ్చన్ ఏదో ఉన్నాయి కదా రాసిన అడిగాను. అయిపోయినాయా? అవే మీరు మంచిగా చిరంజీవి స్టైల్లో, ఏఎన్ఆర్ స్టైల్. అవును. సో మీరు ఏమైనా ఒక ఫేవరెట్ చిరంజీవి డైలాగ్ మా అందరి కోసం? వీరశంకర్ రెడ్డి బొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. క్రేజీ. ఏదో చప్పట్లు కొట్టడానికి కూడా వీడికి చెప్పాల్సి వస్తుంది. చప్పట్లు కొట్టండి, చెంపల మీద కొట్టకండి. సో ఇంతటితో నా సెగ్మెంట్ పూర్తి అయింది. ఒకడికి ఎప్పుడు ఎవడో చెప్పక్కర్లేదు. నీ కష్టాలే, నీ స్ట్రగుల్సే, నీ ఆకలి లేని రోజులే నేను ముందు నడిపిస్తాయి అంతే. ఎందుకంటే వాడి సిచ్యువేషన్ మనకు తెలియదు, నా సిచ్యువేషన్ నీకు తెలియదు. ఎవడేం పడొచ్చాడో ఎవడేం చేసి వచ్చాడో ఎవడో తెలియదు. ఇక్కడికి వస్తే అందరూ సమానమే, ఎవడైనా కష్టపడాల్సిందే. నీకు 100 కోట్లు వస్తున్నా ఇక్కడ టాలెంట్తోనే ముందుకెళ్ళాలి. నువ్వెంత కట్టికి పేదవాడువైనా ఇక్కడికి వచ్చి టాలెంట్తోనే ముందుకెళ్ళాలి. దాంతోపాటు లక్ కూడా ఉండాలి. సో వచ్చి ట్రై చేసుకోవడమే, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు.
హలో అండి, దిస్ ఈస్ లోకేష్ కుమార్ పర్మి. రీసెంట్గా కమిటీ రోల్ సినిమాతో ఆత్రం అనే క్యారెక్టర్తో మేము ముందుకు వచ్చాను. చాలా హ్యాపీ, ఎందుకంటే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మీ హార్ట్స్లో పెట్టుకున్నారు నన్ను. థ్యాంక్ యూ. అలాగే అబు అన్న ప్లస్ ఆకాష్ ఇద్దరు కలిసి ఈ పాడ్కాస్ట్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇంకా హ్యాపీ. సో ద టాంజెంట్ ఫ్యాక్టరీకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.